నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ చీలిక దిశగా సమాజ్వాదీ పార్టీ వేటు వేసిన వెంటనే ములాయంతో శివపాల్ భేటీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ముదిరిన సంక్షోభం కాసేపట్లో సీఎం అఖిలేష్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ తెలంగాణ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోంది ఇందిరా పార్క్ దగ్గర రైతు దీక్షలో నేతల ఫైర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉర్రు తొలగిస్తున్న రాఫెల్లింగ్ పోటీలు గాయత్రి జలపాతం వద్ద ఆకట్టుకుంటున్న సాహస విన్యాసాలు మరి కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే అచ్చొచ్చిన పిచ్ పై ఆధిక్యం సాధించాలని ధోనీసేన ఆరాటం ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో ముస్సలం మరింతగా ముదిరింది ఎస్పీ అధినేత ములాయం కుటుంబంలో రేగిన చిచ్చు అంతకంతకు రాజుకుంటోంది ప్రస్తుతం అది తండ్రి కొడుకులు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ వివాదంగా మారిపోయింది తాజాగా సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ను మంత్రివర్గం నుంచి తొలగించారు అఖిలేష్ మరో ముగ్గురిపైన కూడా అఖిలేష్ వేటు వేశారు ఇంకొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది తండ్రిని కలిసిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు అఖిలేష్ సెప్టెంబర్లో ఓసారి శివపాల్ వద్ద ఉన్న అన్ని శాఖలను వెనక్కు తీసుకున్నారు అప్పట్లో రాజీ కుదరడంతో అఖిలేష్ కాస్త వెనక్కు తగ్గారు అప్పటి నుంచి లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా తన సన్నిహితుడిపై పార్టీ వేటు వేయడంతో అఖిలేష్ మండిపడ్డారు ఉదయం తండ్రిని కలిసిన తరువాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో అఖిలేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు 100 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్సీలు దీనికి హాజరయ్యారు ఇటు శివపాల్ యాదవ్ సహా పార్టీ సీనియర్ నేతలతో ములాయం సమావేశమయ్యారు అఖిలేష్ కూడా తన భవిష్యత్ కార్యాచరణను ఈ రోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి వేరుకుంపటి పెట్టుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు కొంతమంది పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు 2017 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ లుకలుకలు పార్టీని ఎక్కడ ముంచేస్తాయోనని నేతలు భయపడుతున్నారు బీజేపీ బీఎస్పీలు ఈ గొడవలతో లాభపడతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీలో ఈ గొడవలకంతా కారణం అమర్ సింగేనని అఖిలేష్ వర్గం వాదిస్తోంది అమర్ సింగ్ తిరిగి పార్టీలో అడుగుపెట్టిన తరువాతే గొడవలొచ్చాయని వారంటున్నారు అసలు అమర్ సింగ్ ను పార్టీలోకి తీసుకోవడం అఖిలేష్ కి ఇష్టం లేదు అయితే ములాయం మాత్రం ఈ విషయంలో శివపాల్ ఒత్తిడికి లొంగారు సమాజ్వాదీ పార్టీలో సంక్షోభానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ఏ దిశగా సాగుతుందనుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి గత సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంక్షోభం సద్దుమణిగి మరలా విజృంభించింది ఇక ఈ సమస్యలను గాని ఈ వివాదాన్ని గాని పరిష్కరించే అవకాశమే లేదన్న తీవ్ర స్థాయికి చేరుకున్నట్టుగానే చెప్పుకోవడానికి అవకాశం ఉంది ప్రధానంగా ములాయం సింగ్ యాదవ్ చిన్న తమ్ముడు శివపాల్ యాదవ్ ను తిరిగి మరొకసారి తన మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ తొలగించారు ఇది బాబాయి అదేవిధంగా అన్నదమ్ముల మధ్య అదేవిధంగా తండ్రి కొడుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం యూపీలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుందన్న అంశమే కాకుండా సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా పరిశీలకులు భావిస్తున్నారు ప్రధానంగా అఖిలేష్ యాదవ్ ఈ రోజు తన మద్దతుదారులో ఉన్నటువంటి దాదాపు 160 మంది పైగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తన బాబాయ్ శివపాల్ యాదవ్ ను తొలగించడమే కాకుండా తనకు మద్దతుదారులుగా ఉన్నటువంటి మరొక 3 మంత్రులను అదేవిధంగా అమర్ సింగ్ యాదవ్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వీరందరినీ కూడా పార్టీ నుంచి తొలగించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజల ముందుకు ఒక క్లీన్ ఇమేజ్ తో వెళ్లాలన్నది అఖిలేష్ యాదవ్ యొక్క ఆలోచన తన క్లీన్ ఇమేజ్ తో పాటు అభివృద్ధి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని ప్రజల ముందుకెళ్లి ఒక కొత్త రూపుతో
తిరిగి అధికారంలోకి రావాలన్నది అఖిలేష్ యాదవ్ యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఉన్నటువంటి సమస్యలు కూడా ఇదే సమయంలో ఒక్కసారిగా పరిష్కరించుకునేందుకే అఖిలేష్ యాదవ్ మొగ్గు చూపారు. ఆ మేరకి తన బాబాయిని మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అదే కాకుండా అమర్ సింగ్ యాదవ్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి మద్దతుదారుగా ఉన్నటువంటి జయప్రదకి ఇటీవలనే యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా చేశారు. ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించారు. ప్రధానంగా తన తండ్రి కొడుకుల మధ్య వివాదం రావటానికి శివపాల్ యాదవ్ ను ఒక పావుగా వాడుకుంటూ అమర్ సింగ్ పార్టీలో సంక్షోభం సృష్టిస్తున్నారు, అసలు కారణం అమర్ సింగే అంటూ అఖిలేష్ యాదవ్ యొక్క మద్దతుదారులు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలేష్ యాదవ్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులంతా కూడా అమర్ సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొత్తానికి ఈ రాజకీయ సంక్షోభం సమాజ్వాదీ పార్టీకి గడ్డుగానే ఉండే అవకాశం ఉంది. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం తాను చేసినటువంటి ఈ చర్యల వల్ల ప్రజల్లో తన ఇమేజ్ పెరుగుతుందన్నది ఆయన యొక్క వ్యూహంగా ఉంది, ఆయన యొక్క ఆలోచనగా ఉంది. మొత్తానికి ఈ సంక్షోభం సమాజ్వాదీ పార్టీకి ఈ ఎన్నికల సమయంలో ఈ రకంగా రావటం అన్నది పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో ఇది బహుజన సమాజ్ పార్టీకి చాలా అనుకూలమైనటువంటి అంశంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా అంతే వేగంతో ఈ సంక్షోభాన్ని అందిపుచ్చుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి అదనంగా ఉన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉంది. అదనంగా గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించినట్టు బీజేపీ ఈసారి ఈ ఎన్నికల్లో అసెంబ్లీని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ కూడా ఏమాత్రం తక్కువగా లేదు. ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి బహుజన సమాజ్ పార్టీ చాలా ఈ సంక్షోభ సమయంలో ఈ ప్రస్తుత సమయంలో బలంగా ఉందని చెప్పుకోవాలి. ఇది బహుజన సమాజ్ పార్టీకి అదేవిధంగా బీజేపీకి ఈ రెండింటి మధ్య ప్రధాన పోరు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలే ప్రధానంగా లాభపడే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పరిస్థితులు చెప్తున్నారు. ప్రసాద్, అఖిలేష్ కొత్త పార్టీ ప్రకటించినట్లయితే ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉందంటారా? పెద్ద సంఖ్యలో అఖిలేష్ యాదవ్ కు ఎమ్మెల్యేలు చాలా గట్టిగా మద్దతుగా ఉన్నారు కాబట్టి అలాంటి సంక్షోభం ఏర్పడే అవకాశం లేనట్టుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ గతంలో వచ్చినటువంటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా అఖిలేష్ యాదవ్ రాజీ పడ్డారు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ చేసినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సంక్షోభాన్ని కొనసాగించడం వల్ల పార్టీ మరింత క్షీణదశకు చేరుకునే అవకాశం ఉందంటూ అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ఉన్నటువంటి రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడుతున్నారు. వీటన్నిటికీ కారణం అమర్ సింగే అని, అమర్ సింగ్ మద్దతుదారులు పార్టీలో ఉండకూడదన్న ప్రతిపాదనతోనే ఈ రకంగా ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. అఖిలేష్ యాదవ్ కు చాలా బలంగా గట్టిగా మద్దతుదారులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కూడా అమర్ సింగ్ పై విరుచుకుపడుతున్నారు. కాబట్టి ఈ సంక్షోభం పదవిచ్యుతుడు అయ్యేందుకు దారి తీసే అవకాశం లేదు. చాలా ఎమ్మెల్యేలంతా కూడా చాలా గట్టిగా అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ఉన్నారు. కాబట్టి మొత్తానికి అమర్ సింగ్ మాత్రం తిరిగి సమాజ్వాదీ పార్టీలోకి చేరుకున్న తర్వాత ఈ సంక్షోభం రావటానికి అతనే ప్రధాన కారకుడు అన్న అభియోగాలు అదేవిధంగా ఆరోపణలు మద్దతుదారులు చేస్తున్నారు. కాబట్టి ఈ సంక్షోభం మరింత తీవ్ర స్థాయికి చేరి అఖిలేష్ యాదవ్ తన పదవిని కోల్పోనే అవకాశం మాత్రం లేనట్టుగానే తెలుస్తుంది. మొత్తానికి రాజకీయ సంక్షోభం చాలా పెద్ద అంశంగానే మారింది. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో మాత్రం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. బ్యాక్ టు న్యూస్. రైతులను మార్కెట్ దోపిడీ నుంచి కాపాడి ఆదాయ భద్రతను కల్పించేలా తక్షణమే వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లాల నుంచి రైతన్నలు భారీగా తరలివచ్చారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జేఏసీ హెచ్చరించింది. ఆహ్వానిస్తున్నాం.
నిజానికి అన్ని విషయాలు తెలిసి ఉండటం వేరు, దానిపై కార్యాచరణ ప్రకటించటం వేరు. తెలియదని మేము అనలేదు కదా, వాళ్ళకేం తెలియదు అని అంటలేము. విధానం ప్రకటించలేదని మాత్రమే అంటున్నాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే పారిశ్రామిక విధానం తెచ్చిండ్రు కదా, ఐటీ విధానం కూడా వచ్చింది కదా. మరి వ్యవసాయము 50% పైబడి ప్రజలు దీన్నే నమ్ముకొని దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళ కోసమో విధానం రావాలి కదా, అది మేము అడుగుతున్నాం. ఆ వెంటనే ఆ విధానాన్ని ప్రకటించాలని కోరుతాం. రాష్ట్ర రైతాంగం గొంతు వాళ్ళుగా మారుతారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ మంత్రులకు సవాల్ విసిరారు తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఇక బంగారు తెలంగాణను ఎలా సాధిస్తారంటూ ప్రశ్నించారు తమ్మినేని. ముఖ్యమంత్రి మేము మిషన్ భగీరథ కార్యక్రమం దళితవాడ నుంచే ప్రారంభం చేస్తామని ప్రకటించాడు. ఇది మహాజన పాదయాత్ర దెబ్బ. తప్పకుండా సంతోషం మాకు. కనీసం మా కాలినడక యాత్ర కేసీఆర్ ఆలోచనలకు కొన్ని మార్పులు తెస్తోంది. ఒత్తిడితో అయినా సరే దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ శివారు అన్నోజీగూడలో ప్రారంభమయ్యాయి. భయ్యాజీ జోషి, మోహన్ భగవతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమావేశాలను ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు ప్రవీణ్ తొగాడియా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో పాటు పలువురు అగ్రనేతలు దీనికి హాజరవుతున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేరళలో కమ్యూనిస్టుల రాజకీయ హత్యలు, దేశంలో ప్రజల మధ్య తారతమ్యాలపై 2 తీర్మానాలు చేయనున్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కూడా చర్చ జరగనుంది. తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,000 ఉద్యోగాలను భర్తీ కోసం నిర్వహించిన తుది పరీక్షకు 80,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఎంసెట్ తరహాలో నిమిషం నిబంధన అమలు చేయడంతో అభ్యర్థులు చివరి నిమిషంలో పరుగులు పెడుతూ ఎగ్జామ్ సెంటర్స్ కు రావడం కనిపించింది. అభిమానం ఓ యువకుని ప్రాణం తీసింది. హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ చౌరస్తాలో ఫ్లెక్సీ కడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాక్ టు న్యూస్. తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ రన్ చేపట్టారు. నగరంలోని యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ మారథాన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. దీంతో మంత్రులు చినరాజప్ప, దేవినేని నారాయణ, బొజ్జల హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ రన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన సైదాపూర్ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక యువకులతో పాటుగా మారథాన్లో పాల్గొన్నారు. నేను 20 years గా డయాబెటిక్ పేషెంట్. నేను అది కాకుండా 2004లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి ఈ కాళ్ళు 4 పీస్గా పైలిపోయింది. దాని తర్వాత డాక్టర్స్ అంతా నువ్వు పైలు ఎత్తకూడదు, సమ్మణం చేయకూడదని అని చెప్పినారు. నేను మళ్ళీ ఆ డాక్టర్ ముందునే 1 సంవత్సరం దాలి పద్మాసనమే వేసి చూపించుంటాను. నేను యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అది కాకుండా ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లాస్ట్ 3 yearsలో ఇప్పుడు 30 monthsలో 41 కంప్లీట్ చేస్తుంటాను. 3 yearsలో 50 చేసి గిన్నెస్ రికార్డ్ చేసేది నా ఎయిమ్గా ఉంది. నిజామాబాద్ పట్టణంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. హైమత్పుర కాలనీకి చెందిన మైసయ్య లక్ష్మిలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరిని గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాలపై కారం చల్లి వెళ్లారు. మృతులిద్దరిది మంచిప్ప గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలియజేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిజామాబాద్ జంట హత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ హత్యలకు సంబంధించి పోలీసులు ఏదైనా ప్రాథమిక సమాచారం సేకరించారా? ప్రతిభ, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. మంచిప గ్రామానికి చెందిన లక్ష్మి, మైసయ్య వీరిద్దరు గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. అయితే పుట్టకూటి కోసం 45 రోజుల క్రితం నిజామాబాద్ నగరంలోని హైమత్పుర కాలనీలో ఓ ఇంటి నిర్మాణానికి వీళ్ళు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరు సహజీవనం చేస్తుండటంతో మైసయ్య కొడుకు, అంటే మైసయ్య గతంలోనే పెళ్లి అయింది, ఆయన కొడుకు వచ్చి మైసయ్యతో నిన్న రాత్రి గొడవ పడినట్టు తెలుస్తుంది. ఈ గొడవ అనంతరం వీళ్ళిద్దరు హత్యకు గురి కాపడ్డారు. అయితే ఈ హత్య ఎలా జరిగింది ఏంటి అన్న విషయాలపైన ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. పోలీసులు అయితే కేసు విచారణ చేస్తున్నారు. వీటిని గొంతు కోసి దానిపైన కారం చల్లడం జరిగింది. ఎందుకంటే నిందితులను గుర్తించలేకుండా ఈ కారం చల్లడం, అంటే జాగ్రత్తలు కూడా వాటిని గుర్తించలేని విధంగా కారం చల్లి మరి దుండగులు వెళ్లిన పరిస్థితి. ప్రతిభ, శ్రీకాంత్, స్థానికులు ఏమైనా సమాచారం అందిస్తున్నారా? స్థానికుల సమాచారం మేరకే పోలీసులు ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. అయితే గత రాత్రి ఈ మైసయ్య కొడుకు వీరితో గొడవ పడినట్టయితే మనకు స్థానికులు చెప్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. విజయవాడలో బ్రెస్ట్ క్యాన్సర్ పై పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పింక్ రిబ్బన్ వాక్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, సిపి గౌతమ్ దవాంగ్ హాజరయ్యారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా అపోహలున్నాయని, వాటిని తొలగించేందుకే ఈ రన్ చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. అయినప్పటి నుంచి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ మెనీ సెలబ్రిటీస్. అందరూ అసలు మధ్యలో బెలూన్ ఫిల్ చేద్దాం. 1, 2, 3 స్టార్ట్. చాలా గొప్ప, చాలా విలువైన ఇనిషియేటివ్. డాక్టర్ రఘురామ్ గారు చెప్పినట్టు ఆయన మమ్మల్ని తారలు అని పిలుస్తున్నారు. మేము కాదండి తారలు, మీ డాక్టర్లు. ఈ క్యాన్సర్, ఈ వ్యాధిని, బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదుర్కొనే పేషెంట్స్ మీరే తారలండి, మేము కాదు. సో జస్ట్ లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు లైక్ ఆల్ ద డాక్టర్స్, ఆల్ ద గుడ్ డాక్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ సర్వైవ్డ్ అండ్ who are going to beat it. We're going to beat it. We are all going to beat this disease.
కీళ్ల వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి నెక్లెస్ రోడ్ లో ఆర్థరైటిస్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సింగర్ శ్రీకృష్ణ, మాళవికతో పాటుగా పెద్ద సంఖ్యలో వైద్యులు, యువతీ యువకులు పాల్గొన్నారు. కీళ్ల వైద్యంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు రోగాలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు ఆయన. మొహాలీలో జరుగుతున్న 3వ